వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి, ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. అది కూడా మట్టి పాత్రలో. నేను ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు చాలాసార్లు నేను చికెన్ బిర్యానీ చేశాను. బట్ మట్టి పాత్రలో చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ మట్టి పాత్రలు నేను ఆల్రెడీ సీజనింగ్ చేసి పెట్టుకున్నాను, దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే చూసేసేయండి. ఇంక ఇక్కడైతే చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. దానికోసం ముందుగా నేనైతే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అనమాట. ఈ మూడింటిని కలిపి మనమైతే పొడిలాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంక ఇవి మూడు మిక్సీ పట్టుకున్న తర్వాత చికెన్ని కొంచెం సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకున్న తర్వాత ఈ పొడి ఉంది కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా పొడిని దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత వచ్చి ఒక టీ స్పూన్ వరకు మనం అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే సరిపడా అయితే వేస్తున్నాను, 1 స్పూన్ అయితే. ఇంక ఇక్కడైతే గరం మసాలా అయితే మనకు కొంచెం ఎక్కువనే పడుతుంది, స్పైసీగా ఉండాలి కాబట్టి. ఇంకా నేను 1 స్పూన్ గరం మసాలా వేసాను. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం స్పైసీ ఎంత తింటామో అంత కారం వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలన్నమాట. గింజలు తీసేసి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసేసి ఇంకా దీంట్లోకే మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అయితే తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగైనా మామూలు పెరుగైనా తీసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ అయితే మంచిగా ఈ మసాలా మొత్తం దానికి పట్టేలాగా చికెన్ అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఇక్కడ నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను. దానికోసం నేనైతే ఒక 2 గ్లాసులు కొలతతో తీసుకుంటున్నాను బాస్మతి రైస్ అయితే. ఎందుకంటే మనకి వాటర్ కొలత కావాలి కాబట్టి గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేశాను. తర్వాత కొలత ప్రకారం దీంట్లో వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. మనం బాస్మతి రైస్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత దీంట్లో ఆల్ స్పైసెస్ అనమాట, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, ఇట్లా ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా అన్నీ వేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం దీంట్లోకి పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి చీలికల్ని కట్ చేసేసి ఇలా చీలికలు అయితే వేసుకోవాలి. దీంట్లోకి మళ్ళీ కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట. అంటే రైస్ అనేది పొడి పొడిగా రావడానికి. ఇంక ఇక్కడైతే అవన్నీ పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను ఒక కళాయిలోకి కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా తీసుకొని నేను ఇక్కడ ఆనియన్ అయితే వేపుతున్నాను అనమాట. ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఆపాలి. ఇవే మోస్ట్ అనమాట, బిర్యానీకి ఇవే ఇంపార్టెంట్. ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా, అవన్నమాట. ఇట్లా మొత్తం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని వీటన్నిటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది చికెన్లోకి కావాలి, బిర్యానీలో రైస్లోకి కూడా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేపుకున్నాను. ఇంకా మళ్ళీ అదే నూనెలో నేను హోల్ గరం మసాలా అయితే మళ్ళీ దీంట్లో అయితే వేసేసుకున్నాను. దాంట్లోనే చికెన్ మనమైతే ఒక 1/2 అవర్ ముందు మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇక్కడైతే వేసేస్తున్నాను. ఇది కొంచెం మనమైతే ఆయిల్ చేసేంత వరకు కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మనం కనుక ఆయిల్లో మగ్గనిచ్చామంటే చూడండి, మనకి ఇక్కడ ఆయిల్ కొంచెం తేలుతుంది కదా పైన. ఇలా తేలుతున్నప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 and 3 మినిట్స్ అలానే మనం మగ్గనివ్వాలన్నమాట. మగ్గితే మనకు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది బయటికి. చూడండి, ఆల్రెడీ ఆ వాటర్కే మనకి ఉడికిపోతుంది అనమాట. మనం అసలు చికెన్లో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. మనం కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు కూడా. నేనైతే వాటర్ ఏమి వేయలేదు. ఇంక ఇక్కడైతే కొంచెం మనకు అది ఉడికిందన్నప్పుడు ఈ మనం ముందే అది ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా చికెన్ మీద వేసేసుకొని ఇలా మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మొత్తం ఈ ఆనియన్ అంతా దీంట్లో కలిసేలాగా అయితే మంచి ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఇంకా పక్కన అయితే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఈ రైస్ అయితే మనకి 75% మందం బాయిల్ అవ్వాలి, అంటే పూర్తిగా ఉడకకూడదు. కొంచెం మనం ఇట్లా బియ్యం ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసుకొని ఇరిచినప్పుడు మనకి ఇలా విరిగినట్టు అయితే ఉడికినట్టే అనమాట. ఇక్కడ చికెన్ చూడండి, వాటర్ పోయకుండా దాంట్లో ఉన్న వాటర్ తోటే చికెన్ ఎంత మంచిగా ఉడికిందో చూడండి. కలర్ చూస్తుంటేనే ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడ రైస్ కూడా చూడండి, మనకి 75% రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఎప్పుడు బిర్యానీ కోసం మనం రైస్ అయితే ఫుల్గా ఉడికించుకోకూడదు, 75% 80% మాత్రమే ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడైతే నేను మట్టి పాత్ర కుండ ఉంది కదా, దాన్ని తీసుకొని మొత్తం చుట్టూ ఆయిల్ అయితే పెట్టేసాను అనమాట. లోపలంతా ఆయిల్ పెట్టేసేసి ఫస్ట్ లేయర్గా నేనైతే ఇట్లా మనకి
జాలి గంట ఉంటుంది కదా, ఆ గంటతోటి ఫస్ట్ లేయర్గా రైస్ అయితే వేస్తున్నాను. ఈ రైస్ మీద మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా ఇలా చల్లేసుకోవాలి. కొంచెం పుదీనాను కూడా తీసుకొని పుదీనా కూడా కొంచెం అయితే చల్లేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లుకున్న తర్వాత ఆ రైస్ మీద ఇలా చికెన్ అయితే వేస్తున్నాను. నేనైతే 2 లెగ్ పీసులు తీసుకొచ్చిన. ఇంక వీళ్ళిద్దరు ఉన్నారు కదా పిల్లలు, కొట్టుకోకుండా ఉంటారని చెప్పేసి 2 లెగ్ పీసులు అయితే తీసుకొచ్చిన. ఇక మొత్తం మనం చూడండి మంచిగా పులుసుతో సహా నేనైతే రైస్ కింద వేసి పైన చికెన్ వేసి మళ్ళీ రైస్, అంటే ఓన్లీ 3 లేయర్స్గానే వేసాను అనమాట. ఎక్కువ చేసుకోవాలనుకుంటే మనం 4 లేయర్స్ వేయొచ్చు, అంటే కొంచెం చికెన్ వేసి తర్వాత రైస్ వేసి మళ్ళీ చికెన్ వేసి రైస్ వేసుకోవచ్చు. మేమైతే 4 కదా, మా 4కే కాబట్టి ఇలా సరిపోతుంది. ఇంక ఇక్కడ మళ్ళీ పైన అయితే ఈ మిగిలిపోయిన రైస్ అంతా కూడా వేస్తున్నాను. వాటర్ అయితే పడేసుకోవద్దు, ఏది మనం ఉడికిచ్చిన వాటర్ ఉంటుంది కదా, రైస్ ఉడికిచ్చిన వాటర్ అయితే పడేసుకోకుండా ఫస్ట్ అయితే దీన్ని ఇలా చేసేయాలన్నమాట. తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న రైస్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని మళ్ళీ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో 2 గిన్నెల నీళ్ళైతే పోసుకున్నాను. తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మనకి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ కూడా వేసేసి తర్వాత మనకి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని ఇట్లా మంచిగా మన చపాతీ పిండిలాగా కలుపుకొని దానిని ఈ కుండ చుట్టూ, అంటే దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాం కదా మనము, లోపల అది ఉడకాలి కాబట్టి ఆవిరి బయటికి వెళ్ళకుండా ఇట్లా మొత్తం పిండి పెట్టేసేసి కవర్ చేస్తున్నాను. దాని మీద ఇలా మూత పెట్టేసేసి మనం ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించామంటే కనుక ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే ఒక సిమ్లో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే నేను కుండని డైరెక్ట్గా పొయ్యి మీద పెడితే పగిలిపోతుందేమోనని చెప్పేసి పెంక పెట్టి దాని మీద అయితే పెట్టేశాను. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ స్మెల్, అసలు రైస్ ఎలా అయిపోయిందంటే బిర్యానీ నిజంగా చాలా టేస్ట్ అయితే బాగుందండి. మనం ఎప్పుడు బయట తింటూ ఉంటాము, అసలు ఆ బయట ఏమేస్తారో మనమైతే చూడం కదా. ఓకే, టేస్ట్ బాగుంటుంది, మంచిగానే చేస్తారు, కానీ ఏదైనా మనం ఇంట్లో చేసుకున్నట్టయితే ఉండదు కదా బయట ఫుడ్. ఇంకా పిల్లలకి ఇలా ఏదైనా మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. నేను ప్రతి వీడియో హెల్తీ అంటున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు ఆరోగ్యంగా ఉండడం చాలా కష్టమైపోతుంది. ఏం తిన్నా కూడా అంత బలం ఉండట్లేదు కదా, అందుకనే మనం పిల్లల్ని హెల్తీగా చూసుకోవాలనేది నా ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పి ఏదైనా మ్యాక్సిమం ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను, మిమ్మల్ని కూడా అలానే చేయమంటున్నాను. ఇంక ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. కొంచెం అయితే మా వాళ్ళకి కారం అయితే ఎక్కువైంది అనమాట. ఈరోజు పచ్చిమిర్చి అన్నీ వేసేసేసరికి స్పైసీ ఎక్కువైపోయింది, కానీ బిర్యానీలో స్పైసీ ఆ మాత్రం ఉంటేనే బాగుంటుంది. కానీ టేస్ట్ అయితే అందరికీ మస్తు అయితే నచ్చింది అనమాట. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.